ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా? 5 నిమిషాలు అని, హాఫ్ అన్ అవర్ అని, 2 గంటల తరబడి మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ గాని, షార్ట్స్ గాని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ చుక్కా రంజిత్ కుమార్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏందంటే ఆ టాపిక్ సోషల్ మీడియా మన బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుందా? అలాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఈ వీడియోలో మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అవేర్‌నెస్ చేయడం. సోషల్ మీడియా మన బ్రెయిన్‌పై ప్రభావం చూపుతుందా? అసలు మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ గానీ, కాలేజ్ యూత్ గానీ, జాబ్ ఆస్పిరెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ, ప్రతి ఒక్క మొబైల్ యూజర్స్‌కి తప్పక తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా? 5 నిమిషాలు అనుకోని, 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, గంట, 2 గంటలు మీ సమయం మీకు తెలవకుండానే వృధా అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే సోషల్ మీడియా మన బ్రెయిన్‌ని ప్రభావితం చేస్తుంది కాబట్టి. సో, ఈ వీడియోలో ఎలా ప్రభావితం చేస్తుందనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలవాలి. మన బ్రెయిన్ అనేది డోపమైన్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఎక్సైట్‌మెంట్‌లో మన బ్రెయిన్ ఉంటుంది. సో, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొనే సోషల్ మీడియాలో గానీ, ఫోన్‌లో గానీ ప్రతి ఒక్క యాప్‌ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో, అందుకే మన బ్రెయిన్ పదే పదే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఇంటెన్షన్‌తో మన బ్రెయిన్ ఉండడం జరుగుతుంది. అసలు ఈ డోపమైన్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకుందాం. ఈ డోపమైన్ అనేది ఒక రసాయనం. అంటే ఇట్స్ ఎ న్యూరో ట్రాన్స్‌మిటర్. ఎలాగంటే మన మెదడులో ప్రతి కొత్త విషయం గానీ, డాన్స్ గానీ, పాటలు గానీ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనే తపన మనకుంటుంది. అదే ఈ డోపమైన్. ఈ డోపమైన్ ద్వారా ఎక్సైట్‌మెంట్ ద్వారా మనము కొత్త కొత్త విషయాలు పాటలు వినడం గానీ, డాన్స్ చేయడం గానీ ఇలాంటివి మనము నేర్చుకోవడానికి ఎంతో హెల్ప్‌ఫుల్ అవుతుంది. కానీ సోషల్ మీడియాకి, డోపమైన్‌కి సంబంధం ఏందనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ వచ్చేసి మన సోషల్ మీడియా లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్త కొత్త విషయాలు కంటెంట్ ప్రిఫరెన్స్‌లు గానీ ఈ డోపమైన్ ద్వారానే ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం గూడా ఈ డోపమైన్ ప్రాబ్లమే అని చెప్పొచ్చు. సో, డోపమైన్ అనేది మనకు హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా మనము యూజ్ చేసుకోవాలి. ఈ డోపమైన్ అనేది ఇట్స్ నాట్ బ్యాడ్. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే సమస్య డోపమైన్‌ది కాదు. నువ్వు వాడే సోషల్ మీడియాది. నువ్వెంత ఎక్కువ సోషల్ మీడియాని వాడతావో డోపమైన్ కూడా అంతే ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో, ఈ డోపమైన్‌ని మంచి విషయాలకు యూజ్ చేయడం అనేది మంచిది. అందుకే ఈ వీడియో అనేది డోపమైన్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఫోన్ అనేది మనము తక్కువగా యూజ్ చేస్తూ రిలేటెడ్ కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ మన లైఫ్‌లో బెస్ట్ ఇస్తూ మన 10 మందికి ప్రేరణగా పొందాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఫోన్ యూజ్ చేయడం అనేది ఎందుకు మనము ఆపలేకపోతున్నాం? పదే పదే మన బ్రెయిన్ అలాగే మన చెయ్యి అనేది ఫోన్ దగ్గరికి ఎందుకు పోతుందనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎక్కువగా మనము మన బ్రెయిన్ అనేది ఈ సోషల్ మీడియా యాప్‌కి అడిక్ట్ అవ్వడం ద్వారా పదే పదే మనము ఈ బ్రెయిన్‌ని అనేది ఈ చెయ్యి ద్వారా మనం ఫోన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ యూజ్ చేస్తాం. కొత్త నోటిఫికేషన్ ఏమన్నా వచ్చిందా? యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో గానీ కొత్త షార్ట్స్ ఏమన్నా వచ్చాయా అనేది పదే పదే మన బ్రెయిన్ ఫోన్ యూజ్ చేసి పదే పదే నోటిఫికేషన్ చెక్ చేయడం జరుగుతుంది. సో, అందుకే దీనికి ఒకటే ఒక మార్గం. మీకు హెల్ప్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని మాత్రమే ఫాలో అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ కంటెంట్ సెట్టింగ్ ఉంటాది. కంటెంట్ సెట్టింగ్‌ని మీరు కంటెంట్ సెట్టింగ్ అనేది మార్చుకోవడం ద్వారా కొత్త కంటెంట్ అనేది వస్తది. అలాగే మీకు హెల్ప్‌ఫుల్ అయ్యే కంటెంట్ మాత్రమే ఫాలో అవ్వండి. అలా అయితే మీకు ఎంతో సమయం అనేది మీకు ఇంకా అలాగే ఉంటుంది. ఈ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చదువుపై కాన్సంట్రేట్ చేయలేకపోవడం, అసలు సమయం ఎలా గడుస్తుందో కూడా తెలవకపోవడం, అలాగే నైట్ పదే పదే ఫోన్ యూజ్ చేయడం ద్వారా మనకు సరిగ్గా నిద్ర రాకపోవడం, అలాగే పొద్దున్న చిరాకు,
కొన్ని రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. సో మన బ్రెయిన్కి కొంచెం రెస్ట్ అవసరం. అందుకే మనం ఫోన్ని చాలా తక్కువగా యూజ్ చేయాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి అవసరం. పొద్దుగాల లేవగానే ఫోన్ చూడకుండా ఎక్సర్సైజ్ చేయడం, డైలీ యాక్టివిటీస్, వేరే యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాటిని చేయడం అనేది మంచిది. అలాగే ఎక్కువగా ఫోన్ యూజ్ చేసే సమయంలో మన ఫ్యామిలీ వాళ్ళతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో డిస్కస్ చేయడం కూడా మంచిది. కొంత సమయం ఫోన్ యూజ్ చేసే సమయం పక్కన పెట్టి కొత్త కొత్త స్కిల్ని ఏమైనా నేర్చుకోవడం ద్వారా కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ చిన్న చిన్న అలవాట్లు అనేవి మనం కొంచెం మార్చుకుంటే మనకు ఫర్దర్గా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ అలవాట్ల ద్వారా మనము హెల్దీగా ఉండొచ్చు అనేది పాయింట్. ఈ సోషల్ మీడియా ద్వారా మనకు ఉపయోగపడే విషయాలు కూడా చాలా ఉన్నాయి. స్టడీ రిలేటెడ్ ఏమన్నా డౌట్ వస్తే స్టడీ రిలేటెడ్ వెబ్సైట్లో కొట్టి మన డౌట్ని, క్వరీస్ని కానీ రిసాల్వ్ చేయడం, అలాగే కొత్త కొత్త స్కిల్స్ ఈ సోషల్ మీడియా ద్వారా నేర్చుకోవడం, అలాగే మనము కంటెంట్ క్రియేటర్ అయినా, ఎంటర్ప్రీనర్ అయినా మన బ్రాండ్ వాల్యూని ప్రమోట్ చేసుకోవడం, ఇలా ఎన్నో సోషల్ మీడియా ద్వారా చాలా మంచి జరిగే అవకాశం కూడా ఉంది. ప్రాబ్లం వచ్చేసి సోషల్ మీడియాది కాదు, మనం వాడే విధానం. మనం మంచిగా వాడితే ఈ సోషల్ మీడియా మనల్ని బెస్ట్ ఇస్తుంది. మనం చెడుగా వాడితే ఈ సోషల్ మీడియా అనేది మనల్ని డిగ్రేడ్ చేస్తుంది. సో అది మీ చేతుల్లోనే ఉంది. సోషల్ మీడియాని మంచిగా వాడి మనకు హెల్ప్ అయ్యే విధంగా మనం చేసుకోవాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియా అనేది చాలా శక్తివంతమైన ఆయుధం, సాధనం కూడా. అది నిన్ను నడిపించాలా లేక మనం మంచి కోసం సోషల్ మీడియాని వాడతామా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమయం చాలా విలువైనది. మంచిగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా, మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. సో మీరు ఎంత సమయం సోషల్ మీడియాకు వాడుతున్నారు అనేది కామెంట్ రూపంలో టెక్స్ట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన చుక్క రంజిత్ కుమార్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.